లోకేష్ కనకరాజ్ ఎంత పని చేశావయ్యా! వాట్ వెంట్ రాంగ్ ఇన్ 'కూలీ'? నేనైతే ఎవ్రీథింగ్ వెంట్ రాంగ్ ఇన్ 'కూలీ' అనను కానీ, కొన్ని విషయాలైతే బ్లండర్‌గా రాంగ్ పోయాయి. ఈ మూవీ నెల్సన్ దిలీప్ కుమార్ లేదా ఆట్లీ తీసుంటే ఇంత డిస్కషన్ అయ్యేది కాదు. అండ్ నెల్సన్ ఇంతకన్నా బాగా తీస్తాడు, అది వేరే విషయం. 'కూలీ' మూవీలో ప్లాట్‌లో ఎన్నో బొక్కలున్నాయి. అంటే ఆ బొక్కల మీద ఇంకో సినిమా తీయొచ్చు. ఇక టైం వేస్ట్ చేయకుండా వాట్ వెంట్ రాంగ్ ఇన్ 'కూలీ' అనేది డిస్కస్ చేద్దాం. స్పాయిలర్ అలర్ట్. ముందు చెప్పినట్టుగానే ఈ సినిమా నెల్సన్ కానీ, ఆట్లీ కానీ తీసుంటే ఇంత డిస్కషన్ అయ్యేది కాదు. ఎందుకంటే లోకేష్ అలాంటి స్టాండర్డ్స్ సెట్ చేశాడు తన సినిమాస్‌తో. మ్యాటర్‌లోకి వస్తే వీళ్ళు ఏదైతే చేస్తున్నారో హార్ట్ ట్రాన్స్‌పోర్ట్ గురించి అది క్లియర్‌గా చెప్పలేదు. ఎందుకంటే హార్ట్‌ని ట్రాన్స్‌పోర్ట్ చేయడం అది కూడా వేరే కంట్రీస్‌కి పాసిబుల్ కాదు. అండ్ మూవీలో ఇంకో మ్యాటర్ కూడా మెన్షన్ చేశారు. సైమన్ క్లయింట్స్ అందరూ పవర్ సెక్టార్‌కి సంబంధించిన వాళ్ళు అని. వాళ్ళకి ఈ హార్ట్స్‌తో సంబంధం ఏంటి అనేది అసలు ప్లాటే క్లియర్‌గా చెప్పలేదు. లేదు హార్ట్ ట్రాన్స్‌పోర్టే మెయిన్ ప్లాట్ అని అంటే దానంత డంబ్ ప్లాట్ ఇంకోటి ఉండదు. ఎందుకంటే ప్రాక్టికల్‌గా అది వర్కౌట్ అవ్వదు. నెక్స్ట్ ఇప్పుడు లోకి రాసిన కన్వీనియంట్ స్టోరీ రైటింగ్ గురించి మాట్లాడుకుందాం. అదేదో కార్ స్టీరింగ్ తిప్పినట్టు ఎలా కన్విన్సింగ్‌గా ఉంటే అటు సైడ్ తిప్పినట్టు స్టోరీని ఇష్టం వచ్చినట్టు ఒక లాజిక్ లేకుండా తిప్పేశాడు. ఫస్ట్ సైమన్ వాళ్ళ కొడుకు అర్జున్ కస్టమ్ ఆఫీసర్ అని పెట్టాడు. ఒక పెద్ద లాజిస్టిక్స్‌ని రన్ చేసే వాడి కొడుకుకి కస్టమ్స్‌లో జాబ్ ఇస్తారా? బ్యాక్‌గ్రౌండ్ చెక్ చేయరా? జాబ్ ఇచ్చిన వాళ్ళకి తెలీదా? ఇదే కన్వీనియంట్ రైటింగ్. లాజిస్టిక్స్ గురించి ఏ ఇన్ఫర్మేషన్ బయటికి వెళ్ళినా, ఏది జరిగినా ఇతని ద్వారా తెలియడానికి అలా పెట్టాడు. దానికి వాళ్ళ కొడుకే ఆఫీసర్ అవ్వాల్సిన అవసరం ఏంటి? కస్టమ్స్‌లో తెలిసిన వాళ్ళు నమ్మకస్తులు ఉంటే సరిపోతుంది కదా! అండ్ నెక్స్ట్ దయాల్ని చంపి పాతిపెడతారు. అప్పుడు వర్షం పడుతుంది. వర్షంలోనే వచ్చారు, వర్షంలోనే పాతిపెట్టారు. మరి వర్షంలోనే వెళ్ళొచ్చు కదా! ఎందుకు వెయిట్ చేశారు? దయాలు లేవడానికా? వ్యానే కదా ఉంది. వెళ్తే అయిపోయేది కదా! వెళ్ళలేదు. నెక్స్ట్ ఇప్పుడు ఒకరి దగ్గర నుండి తప్పించుకోవాలంటే వాడిని కదలకుండా కట్టేయాలి. మరి దయాల్ని ఒక హ్యాండ్‌కి కట్టి ఇంకో సైడ్ వాడి తలకి ఎందుకు కట్టినట్టు? అసలలా కట్టడం వల్ల ఏం వచ్చింది? కన్వీనియంట్ రైటింగ్. నెక్స్ట్ సీన్‌లో దయాల్ వీళ్ళని చేస్ చేయాలిగా! మరి కట్టేస్తే ఎలా? అక్కడ పెద్ద పిల్లర్స్ అండ్ రాడ్స్ కూడా ఉన్నాయి. అయినా కూడా దయాల్ని కట్టేయలేదు. వీళ్ళు మరి తప్పించుకోవడానికి కారులో వెళ్లారో మరి అదేదో వనభోజనాలకు వెళ్ళినట్టు, పిక్నిక్‌కి వెళ్ళినట్టు రోడ్ సైడ్ కార్ ఆపి మరి తింటున్నారు. ఫస్ట్ అక్కడ వాడిని కట్టేయలేదు. సెకండ్ తప్పించుకోవడానికి ఎక్కడికైనా హైడౌట్ ప్లేస్‌లోకి వెళ్ళకుండా రోడ్డు మీద స్ట్రీట్ ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకు? కన్వీనియంట్ రైటింగ్. మళ్ళీ దొరకాలి కదా వీళ్ళు. లేకపోతే స్టోరీ ముందుకెలా వెళ్తుంది? సరే ఆ దయాల్ గాడిని చూసారు. పారిపోతే ఎలా వెళ్ళాలి? స్పీడ్‌గా వెళ్ళాలి. ఆ కార్ విండోస్ క్లోజ్ చేసుకోవాలి. ఆ దయాల్ గాడిని ఇందులోకి దూరు అన్నట్టు విండోస్ ఓపెన్ చేసి పెట్టారు. మరి ఈ ప్రీతి అయిన కారు నుండి బయటికి వచ్చాక పారిపోవాలి కదా! దయాల్ గాడికి ఐ టు ఐ కాంటాక్ట్ ఇస్తుంది. అదేదో ఎక్స్ లవర్ చాలా ఇయర్స్ తర్వాత కనిపించినట్టు. పాపం ఆ దయాల్ గాడు కుక్కలాగా పరిగెత్తుకుంటూ ట్రైన్ అంతా తిరుగుతుంటే లాస్ట్‌కి ట్రైన్ నుండి పడిపోతాడు కూడా. ట్రైన్‌లోనే ఉన్న కళ్యాణి మాత్రం అటు పక్కకు కూడా పోదు. ఆ దయాల్ గాడు కింద పడ్డాక "హే హాయ్ రా! ఎక్కడున్నావు?" అని కాల్ చేస్తుంది. ఇప్పటిదాకా ట్రైన్‌లో సమోసాలమ్మావా అక్క? ఏం రైటింగ్ సామి ఇది? 4, 5 ఇయర్స్ నుండి రాజశేఖర్ ఆ మెషిన్‌ని ఆపరేట్ చేయడం చూస్తున్నారు ఈ దయాల్ అండ్ గ్యాంగ్. ఒక్కడికి నేర్చుకుందామని లేదు. ఎలా పనిచేస్తుందో కూడా తెలీదు. కానీ కళ్యాణి మాత్రం ప్రిపరేషనే లేకుండా ఐఏఎస్ ఎగ్జామ్ కొట్టినట్టు మెషిన్ చూసిన వెంటనే దాంతో ఒకడిని చంపేస్తుంది. ఎలా? హౌ? నెక్స్ట్ అప్పుడు దయాల్‌తో వీడియో కాల్ మాట్లాడినప్పుడు కళ్యాణ్‌ని చూసావు కదా ప్రీతి పాప. మరి మళ్ళీ ఆ కళ్యాణిని పిలిస్తే ఎలా వెళ్ళావు తనతో? యాక్చువల్‌గా ఈ సీన్‌కి లాజిక్ ఉంది చెప్తా వినండి. ఇది కూడా లోకేష్ మిస్టేకే. ఎడిటింగ్‌లో ఏదో సీన్ పోయింది. ఎందుకంటే దేవా కార్ పంపిస్తాడు అండ్ సైమన్ కూడా కార్ పంపిస్తాడు స్టేషన్‌కి. అప్పుడు దయాల్ అర్జున్‌ని చంపేప్పుడు చెప్తాడు కదా! ట్రైన్‌లో వెళ్తుంది ప్రీతి అని. సో, కళ్యాణి దేవా దగ్గరున్న డాక్యుమెంట్స్, గోల్డ్, పాస్‌పోర్ట్స్ తెచ్చుకోవాలంటే దేవా ప్రీతిని తీసుకొని రమ్మంటాడు. సో, వీళ్ళు దేవా పంపిన కార్ ఎక్కకుండా మిస్టేక్‌లో సైమన్ పంపిన కార్ ఎక్కుతారు. కానీ ఈ మధ్యలో ఉన్న సీన్స్ అన్నీ లేపేశారు ఎడిటింగ్‌లో. అండ్ నెక్స్ట్ సైమన్ క్యారెక్టర్. క్యారెక్టర్ మేకోవర్ బాగుంది కానీ లోకేష్ రైటింగ్ పవర్‌ఫుల్‌గా లేదు. అప్పుడే జాయిన్ అయిన రాజశేఖర్‌కి తెలుస్తుంది దయాల్ గురించి. దేవాకి కూడా తెలుస్తుంది దయాల్ గురించి. సైమన్‌కి మాత్రం 8 ఇయర్స్‌గా పనిచేస్తున్న దయాల్ గురించి తెలీదు. అసలు సైమన్‌కి దయాల్ పోలీస్ అని ఎలా తెలిసింది? రాజశేఖర్‌ని చంపడం వల్లనా? రాజశేఖర్ చూసిన డాక్యుమెంట్స్ ఏంటసలు? దయాల్ ఎందుకు చంపాడు?
దయాల్ పోలీస్ అని ఆయన డాక్యుమెంట్స్ ఆయనే అయితే లాజిస్టిక్స్‌లో పెట్టుకోడుగా. అయితే రాజశేఖర్ చూసింది దయాల్ సైమన్ గురించి కలెక్ట్ చేసిన డాక్యుమెంట్స్. అందుకే నా ఫైల్ ఎందుకు గెలికావంటాడు. ఇది కూడా క్లారిటీగా మూవీలో లేదు. అండ్ ఇంకో మెయిన్ థింగ్ అసలు దయాల్‌ని సైమన్ ఎందుకు చంపాడు? 8 ఇయర్స్‌గా నమ్మకంగానే ఉన్నాడు కదా! వాడు కూడా ఇల్లీగల్ థింగ్స్‌కి బాగా అలవాటు పడ్డాడు. 200 క్రోర్స్ సంపాదించుకున్నాడు. అండ్ పోలీసులకు కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని స్టార్టింగ్‌లోనే చెప్పారు మూవీలో. అసలు పాయింట్ ఏంటి దయాల్‌ని చంపడంలో? వాడు అలానే కంటిన్యూ అయ్యేవాడు కదా! చంపకపోయుంటే. వెళ్ళిపోయేవాడైతే ఎప్పుడో వెళ్ళిపోయేవాడు. ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అంటే ఎప్పుడో ఇచ్చేవాడు. అగైన్ నో క్లారిటీ ఇన్ రైటింగ్. వీడు చేసిన క్రైమ్స్‌కి సైమన్‌తో దయాల్‌ని కూడా లోపల వేస్తారు. ఒకవేళ బయటికి చెప్తే. లాస్ట్‌లో సైమన్ ఆ డాక్యుమెంట్స్ నాకేమి ఇంపార్టెంట్ కాదు. అవి దయాల్‌కే ఇంపార్టెంట్ అంటాడు. నాకర్థం కాల. దయాల్ ఈ డాక్యుమెంట్స్ బయట పెడితే సైమన్‌నే కదా లోపలేసేది. ఇక నెక్స్ట్ దాహా క్యారెక్టర్ అయితే వామ్మో! వాయ్యో! సైమన్ ఒకడు వస్తాడు, నీ అంతు చూస్తాడు అనే రేంజ్‌లో దేవాకి చెప్తే, నాకు ఆ బీడీయే కావాలి అనుకుంటూ బీడీలు పంచుకోవడం ఏంటో, అసలు క్యామియో వల్ల మూవీ చేంజ్ అవ్వడం అనేది లోకేషే చూపించాడు మనకి 'విక్రమ్' మూవీలో. సూర్య రోలెక్స్ క్యారెక్టర్‌తో. అలాంటోడు ఇలాంటి క్యామియో రాయడం అయితే వరస్ట్ అసలు. అసలు సైమన్ ఈ ట్రాఫిక్ చేస్తున్నాడనే చంపేస్తాడు దేవ. మరి ఇదంతా చేసి పంపేది దాహాకే కదా! ఆయననెందుకు వదిలేసినట్టు? దాహాకి తెలియదు ఈ విషయం అంటారా? మరి 'దాహా' ఎంట్రీలో గన్స్‌తో చంపేది వాళ్ళ రైవల్స్ ఎవరైతే వీళ్ళ దాంట్లో స్పైగా చేరారో వాళ్ళనే. వాళ్ళలో ఒకడే కదా! ఇదంతా కనిపెట్టి దేవాకి జెప్పేది. మరి దేవా కూలీస్‌ని ప్రొటెక్ట్ చేసేవాడైతే 'దాహా'ను కూడా చంపాలిగా? అగైన్ నో క్లారిటీ. నెక్స్ట్ అసలు ఈ చైర్ కాన్సెప్టే పెద్ద బొక్క. ఒక సినిమాలో ఒక వరల్డ్ క్రియేట్ చేస్తే ఆ రూలు అందరికీ అప్లై కావాలి. చాలామంది రౌడీస్ చచ్చిపోతారు. వాళ్ళ బాడీస్ సంగతేంటి మరి? వాళ్ళ వల్ల ప్రాబ్లమ్ అవ్వదా? వీళ్ళు చంపిన కూలీ బాడీస్‌తోనే ప్రాబ్లమ్ అవుతుందా? లోకేష్‌కే తెలియాలి. లోకేష్ ఇలా ఎందుకు రాస్తున్నాడో అర్థం కాదు. ఆ 'లియో' సెకండ్ హాఫ్ 'నరబలి' నుండి మొదలైంది లోకేష్ పేల్ రైటింగ్. ఒకప్పుడు ఎలాంటి సీన్స్ రాసేవాడు? హీరోయిన్ లేకుండా మూవీ. అసలు ఒక్క సాంగ్ లేకుండా వన్ నైట్‌లో జరిగే మూవీ. పీక్ ఇంటర్వెల్ సీన్స్, గూస్ బంప్స్ తెప్పించే క్యామియోస్. ఆ లోకేషే వేరు. ఇదంతా చెప్పడానికి కారణం బాధ. పీక్ రైటింగ్ నుండి పేల్ రైటింగ్‌కి పడిపోయాడు లోకేష్. ఆ 'ఉపేంద్ర కాళేశ' క్యారెక్టర్ అయితే వరస్ట్ అసలు. ఆ రూమ్‌లో 30 ఇయర్స్‌గా ఉపేంద్ర ఏం చేస్తున్నాడో అర్థం కాదు. నిజం చెప్పాలంటే లోకేష్ పెద్ద స్టార్ కాస్ట్‌ని హ్యాండిల్ చేయలేకపోయాడు. నాగార్జున క్యారెక్టర్ యావరేజ్‌గా ఉంది. ఉపేంద్ర క్యారెక్టర్ అయితే వేస్ట్ చేశాడు. ఇక ఆమీర్ ఖాన్ క్యారెక్టర్ అయితే జోకర్‌ని చేశాడు. లోకేష్ కనకరాజ్ కన్వీనియంట్ పూర్ రైటింగ్ వల్లనే 'కూలీ' ఈరోజు ఇలా ఉంది. అండ్ మూవీ ఎలా ఉన్నా కూడా క్లైమాక్స్ ఒక హై ఇచ్చి ఆడియన్స్‌ని బయటికి పంపిస్తే దాని ముందు జరిగిన ఈవెంట్స్ అండ్ స్టోరీ మొత్తం మర్చిపోతారు. ఈ 'కూలీ' మూవీలో అదే లేదు. క్లైమాక్స్‌లో హై ఇస్తుందనుకున్న రజనీకాంత్ ఫ్లాష్‌బ్యాక్ 'కూలీ' ఎపిసోడ్ జస్ట్ నార్మల్‌గా ఉందది. ఎందుకంటే దానికంటే ముందే ఆ స్టోరీ మొత్తం దేవా చెప్పేస్తాడు. దాని తర్వాత అది విజువల్‌గా చూపించినా కూడా పెద్ద ఎఫెక్ట్ లేదు. డీఏజింగ్ అయితే బాగుంది. కానీ ఎఫెక్ట్ అయితే లేదు. ఓకే. థాట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకేమైనా లాజిక్ లెస్ సీన్స్ 'కూలీలో' మీకు కనిపిస్తే కామెంట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.